హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 1064కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ ఏంటో చకచకా చూసేద్దాం. సో మొదటి న్యూస్ చూస్తే మనకి ఫేస్బుక్ నుంచి ఫేస్బుక్ మెసెంజర్లో ఇప్పుడు మనకి స్ప్లిట్ పేమెంట్ ఫీచర్ని అయితే మెటా అనౌన్స్ చేసిందనమాట. ఈ స్ప్లిట్ పేమెంట్ అంటే ఫ్రెండ్స్తో కలిసి ఏదైనా షేర్ చేసుకోవాలి పేమెంట్ని అనుకుంటే అలాంటి టైంలో ఈ స్ప్లిట్ పేమెంట్ అయితే ఉపయోగపడుతుంది అనమాట. సో త్రూ మెసేజ్ ద్వారా వాళ్ళకి మనం పేమెంట్స్ని అయితే షేర్ చేసుకోవచ్చు. అంటే ఒక రెస్టారెంట్కి వెళ్ళారు మీరు మీ ఫ్రెండ్స్, సో అక్కడ పేమెంట్ చేయాల్సి వచ్చింది. సో అందరూ చిల్లర ఏరుకునే కన్నా ఒకలే సో పేమెంట్ చేసి దీన్ని స్ప్లిట్ చేయొచ్చు అనమాట. సో ఎవరి అకౌంట్లోంచి వాళ్ళు ఈ బ్యాలెన్స్ అయితే కట్ అయ్యే విధంగా అయితే ఈ ఫీచర్ అయితే ఉంటుంది. ఇలాగే మీరు ఏదైనా షేర్ చేసుకోవాలనుకుంటే, అంటే ఓ హోటల్ రూమ్ని షేర్ చేసుకోవాలన్నా, లేకపోతే క్యాంటీన్ షేర్ చేసుకోవాలన్నా, ఎనీథింగ్ మీరు షేర్ చేసుకోవాలి ఒక ట్రిప్కి వెళ్ళినప్పుడు, సో పేమెంట్స్ అనుకున్నప్పుడు, సో ఈ ఫీచర్ అయితే ఉపయోగపడుతుంది. ప్రస్తుతం దీన్ని వచ్చేసరికి వీళ్ళు యూఎస్లో టెస్ట్ చేస్తున్నట్టున్నారు. మనకి రాబోయే రోజుల్లో అంటే కొన్ని వారాల్లో ఈ పేమెంట్ ఫీచర్, స్ప్లిట్ పేమెంట్ ఫీచర్ అనేది ఫేస్బుక్ మెసెంజర్ యూజర్స్ అందరికీ అయితే రాబోతుంది. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి షావమీ నుంచి షావమీ 11 లైట్ 5G NE. సో ఈ మొబైల్కి వచ్చేసరికి ఇప్పుడు MIUI 12.5 ఎన్హాన్స్డ్ ఎడిషన్ అప్డేట్ని అయితే ఇప్పుడు రోల్ అవుట్ చేయడం అయితే షావమీ స్టార్ట్ చేసింది. ఈ మొబైల్ ఆల్రెడీ మన ఇండియాలో అయితే ఉందన్నమాట. ఎవరైతే షావమీ 11 లైట్ NE మొబైల్ వాడుతున్నారో సో మీరు ఒకసారి చెక్ చేసుకోండి, మీకు ఈ కొత్త అప్డేట్ అయితే వచ్చి ఉంటుంది. యాక్చువల్గా ఈ ఎన్హాన్స్డ్ ఎడిషన్ అనేది చైనాలో ఎంతోముందే దగ్గర ఒక 4 months ఆర్ ఫిఫ్త్ మంత్స్ అవుతుంది. సో అప్పుడే రోల్ అవుట్ చేశారు. ఇప్పుడు ఇండియాకి వచ్చేసరికి ఇప్పుడైతే వచ్చింది ఈ మొబైల్కి. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి యాపిల్ నుంచి యాపిల్ ఐఫోన్ యూజర్స్ చాలామంది, ఇంక్లూడింగ్ నాతో సహా మేము అందరం వాడేది దేనికంటే సేఫ్టీ అండ్ సెక్యూరిటీ కోసం అయితే ఈ ఐఫోన్ అయితే మనం యూజ్ చేస్తూ ఉంటాం. దీన్ని అయితే సరికి అంత త్వరగా ఎవరు హ్యాక్ చేయలేరని చెప్పి అయితే మనం వాడుతూ ఉంటాము. అయితే ఇప్పుడు ఇజ్రాయెల్కి చెందిన NSO గ్రూప్ స్పైవేర్ని అయితే డెవలప్ చేసినట్టుగా అయితే తెలుస్తుందన్నమాట. ఈ స్పైవేర్ని ఉపయోగించి ఒక అన్నోన్ పర్సన్ ఎవరనేది ఎవరికి తెలియదు. సో ఏ హ్యాకర్ గ్రూప్కి సంబంధించిన వాళ్ళు కూడా ఇంకా మనకైతే బయటకి అయితే రాలేదు. వీళ్ళొసరికి US స్టేట్కి సంబంధించిన గవర్నమెంట్ అఫీషియల్స్కి 9 మొబైల్ ఫోన్స్ని అయితే వీళ్ళు హ్యాక్ చేసినట్టుగా అయితే తెలుస్తుందన్నమాట. సో ఇక్కడ నుంచి ఈ స్పైవేర్ ద్వారా ఏం చేయొచ్చు అంటే ఇందులో మొబైల్ ఫోన్స్లో ఉండే వీడియోస్ కానివ్వండి, లేకపోతే ఫొటోస్ కానీ వీటిని వాచ్ చేయడంతో పాటు మొబైల్ కెమెరాను కూడా యాక్సెస్ చేయొచ్చు అని తెలుస్తుంది. రిమోట్లీ మొబైల్ కెమెరాని యాక్సెస్ చేసి సో ఆ పరిసరాలను అయితే మనం గమనించవచ్చంట. ఇటువంటి ఒక స్పైవేర్ని అయితే ఇప్పుడు US చెందిన గవర్నమెంట్ అఫీషియల్స్ మీద అయితే ప్రయోగించారు. సో దీనికి మరి యాపిల్ ఎటువంటి స్టెప్ తీసుకుంటుందో చూడాల్సి ఉంటుందన్నమాట. యాక్చువల్గా యాపిల్ అంటేనే మనకి సెక్యూరిటీకి వేసిన పీఠం, అంటే ప్రైవసీకి ఎక్కువగా పీఠం ఇస్తూ ఉంటుంది. అలాంటిది యాపిల్ ఫోన్స్ని హ్యాక్ చేశారు అంటే సో వీలైనంత తొందరగా యాపిల్ దీన్ని క్యూర్ చేస్తుందని నేనైతే అనుకుంటున్నాను. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి సోనీ ప్లే స్టేషన్ యూజర్స్ కోసం వీళ్ళు ఇప్పుడు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ అయితే తీసుకురావాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన కోడ్ నేమ్ స్పార్టికస్ అని చెప్పి అయితే బయటకు అయితే వచ్చింది. ఇప్పుడు మనకు ఆల్రెడీ మైక్రోసాఫ్ట్ ఎక్స్బాక్స్ గేమ్ పాస్ ఉంది కదా, సో దీనికి గట్టి పోటీ ఇచ్చేలాగైతే క్లాసిక్ అలాగే మోడర్న్ గేమ్స్ ఏవైతే ఉంటాయో సో వీటి కోసం ఈ సబ్స్క్రిప్షన్ అయితే తీసుకురాబోతున్నది సోనీ. ఇక నెక్స్ట్ చూస్తే మనకి ఎలాన్ మాస్క్ సంబంధించిన స్టార్ లింక్ ఇంటర్నెట్, అంటే మనకి శాటిలైట్ ద్వారా డైరెక్ట్గా మనకి ఇంటర్నెట్ అయితే మన ఇంట్లోకి వస్తుంది. ఎలా అయితే మనకి ఇప్పుడు DTH వాడుతున్నామో యాంటీనా యూజ్ చేసి, అదే రకంగా మనం స్టార్ లింక్ ఇంటర్నెట్ని అయితే ఎల్లలో అయితే వాడచ్చు. దీనికి సంబంధించి ఆల్రెడీ ఇండియాలో వీళ్ళు ఇంతకుముందు రిజిస్ట్రేషన్స్ కూడా ఓపెన్ చేసి కొన్ని ఫండ్స్ కూడా అయితే కలెక్ట్ చేశారు. అయితే దీని మీద చాలా వ్యతిరేకం కూడా ఏర్పడింది. వీళ్ళు ఇండియాలో ఎటువంటి లైసెన్స్కి అప్లై చేయకుండా వీళ్ళు ఇటువంటి స్టెప్స్ తీసుకోవడం తప్పని చెప్పేసి చాలా వరకు వీళ్ళ మీద వార్నింగ్స్ కూడా వెళ్ళినాయి. సో ప్రస్తుతానికి దాన్ని అయితే హోల్డ్లో పెట్టారు. అయితే ఇప్పుడు వీళ్ళు చెప్పేది ఏంటంటే మనకి జనవరి ఎండింగ్ నాటికల్లా, నెక్స్ట్ ఇయర్ జనవరి ఎండింగ్ నాటికల్లా ఇండియాలో వీళ్ళు ఈ లైసెన్స్ని అయితే కంప్లీట్ చేసే పనిలో పడినట్టుగా అయితే తెలుస్తుందన్నమాట. సో ఏప్రిల్ లోపు వీళ్ళు వచ్చేసరికి, అంటే ఏప్రిల్ నాటికి వీళ్ళు రోల్ అవుట్ అయితే స్టార్ట్ చేయాలని చూస్తున్నారు. ఇండియాలో వచ్చేసరికి మనకి ఈ స్టార్ లింక్ ఇంటర్నెట్ని అయితే వీళ్ళు తీసుకురావాలని చూస్తున్నారు. నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ నాటికల్లా చూస్తే దగ్గర ఒక 2 లక్షల కనెక్షన్స్ని అయితే వీళ్ళు కంప్లీట్ చేయాలని చెప్పి చూస్తున్నారు. ఎక్కువగా చూస్తే రూరల్ ఏరియాస్ ఏవైతే ఉంటాయి అక్కడ 80% వీళ్ళు స్టార్ లింక్ ఇంటర్నెట్ అయితే అందించాలని వీళ్ళు లక్ష్యంగా పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది. సో ఇప్పుడు ఈ స్టార్ లింక్ కనుక వచ్చేస్తే మనకి రిమోట్ ఏరియాస్ ఎక్కువగా ఉంటాయి చూసారా, అక్కడ కూడా మనం ఇంటర్నెట్ని అయితే ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. సో చూద్దాం మరి వీళ్ళు ప్లాన్స్ అండ్ ప్యాకేజెస్ ఎలా ఉంటాయో. ఇక అలాగే ఎలాన్ మాస్క్ సంబంధించిన టెస్లా మనకి 2019లో సైబర్ ట్రక్ అని చెప్పేసి ఒక ట్రక్ని అయితే ఇంట్రొడ్యూస్ చేసిన సంగతి తెలిసిందేగా. యాక్చువల్గా అక్కడ వచ్చేసరికి వీళ్ళు కొంచెం అవమానం పాలు కూడా అయ్యారు. ఎందుకంటే ఈ ట్రక్లోని గ్లాస్ని అసలు బ్రేక్ అవ్వదని చెప్పి ఒక బాల్ ఇసులు చూపిస్తే అది బ్రేక్ అయిపోయింది. సో అది అంతే 2019లో జరిగింది అనుకోండి. అయితే ఈ ట్రక్లో హై రెండ్ వేరియంట్ కూడా అయితే ఉండబోతున్నట్టుగా అయితే తెలుస్తుందన్నమాట. ఈ హై రెండ్ వేరియంట్లో మొత్తం 4 మోటార్స్ అయితే, పవర్ఫుల్ మోటార్స్ అయితే ఉంటాయంట. ఎవ్రీ వీల్కి, అంటే 4 వీల్స్ ఉంటాయిగా, 4 వీల్స్కి 4 మోటార్స్ అయితే పనిచేస్తాయని చెప్పేసి ఇప్పుడు టెస్లా CEO సో ఎలాన్ మాస్క్ అయితే కన్ఫర్మ్ చేశాడు. సో మరి ఈ వెహికల్ని ఎప్పుడు వీళ్ళు కమర్షియల్గా అందుబాటులోకి తీసుకొస్తారో చూడాలి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి శాంసంగ్ నుంచి శాంసంగ్ గెలాక్సీ S21 FE మొబైల్ మనకి నెక్స్ట్ మంత్ జనవరిలో అయితే లాంచ్ అయిపోతున్న సంగతి తెలిసిందే కదా.
సో ఇప్పుడు మనకు వస్తున్న లీక్స్ ప్రకారం కనుక చూస్తే ఈ మొబైల్ని మొట్టమొదటిగా అంటే ఫస్ట్ వేవ్లో వచ్చేసరికి మన ఇండియాలోనే ఈ మొబైల్స్ని అయితే సేల్కి తీసుకొస్తారని తెలుస్తుంది. తర్వాత వీళ్ళు గ్లోబల్గా ఈ మొబైల్ని అయితే సేల్కి తీసుకెళ్లబోతున్నారు. ఇందులో స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్ అలాగే ఎక్సినోస్ 2100 ప్రాసెసర్తో అయితే ఈ మొబైల్ రాబోతుంది. సో సెలెక్టెడ్ మార్కెట్స్ని బట్టి వీళ్ళు కొన్ని చోట్ల క్వాల్కామ్ ప్రాసెసర్ని, కొన్ని చోట్ల ఎక్సినోస్ ప్రాసెసర్ని తీసుకొస్తారు. మన ఇండియాలో అయితే మాత్రం మరి ఎక్సినోస్ 2100 ప్రాసెసర్తో ఈ మొబైల్ అయితే తీసుకొచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ మొబైల్ సంబంధించి ఆల్రెడీ చాలా లీక్స్ అయితే బయటకు అయితే వచ్చేసింది. ఇప్పుడు ఈ మొబైల్ సంబంధించిన బ్యాక్ కేసెస్ ప్యానల్స్ ఏవైతే ఉంటాయి అలాగే ఫ్లిప్ పౌచెస్ కూడా అయితే బయటకు వచ్చినాయి. ఇక్కడ ఈ మొబైల్ సంబంధించిన డిజైన్ ఏ రకంగా ఉండబోతుంది అనేది అయితే లీక్ అయింది. ఆల్రెడీ వీళ్ళు ఈ ఇయర్ తీసుకొచ్చిన ఏదైతే S21 మొబైల్ ఉందో సో డిజైన్ ఇంచుమించు అదే మొబైల్స్ లాగైతే ఈ మొబైల్ కూడా అయితే ఉండబోతుంది. ఇక అలాగే సామ్సంగ్ One UI 4 బీటా వర్షన్ కొన్ని మొబైల్స్కి అయితే రోల్ అవుట్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఇప్పుడు ఆ లిస్ట్లో వచ్చేసరికి మనకి ఇప్పుడు S10 అలాగే Z Fold 2 కూడా అయితే చేరుకున్నట్టు తెలుస్తుంది. ఈ మొబైల్స్ కూడా ఇప్పుడు వీళ్ళు బీటా వర్షన్ అప్డేట్ అయితే రోల్ అవుట్ చేశారు. అలాగే మనకి Note 20 సిరీస్ మొబైల్స్కి ఆల్రెడీ వీళ్ళు ఈ బీటాని అయితే ఎప్పుడో రోల్ అవుట్ చేశారు. ఇందులో బీటా 4ను కూడా ఇప్పుడైతే రోల్ అవుట్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది. సో నన్ను అడిగితే వీలైనంత వరకు బీటా వర్షన్ దూరంగానే ఉండమని చెప్తాను. ఇక నెక్స్ట్ చూస్తే మనకి బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా, అదేనండి ఇండియాకి సంబంధించిన పబ్జీ అనమాట. సో ఆల్రెడీ పబ్జీ ఎప్పుడైతే బ్యాన్ చేశారో తర్వాత కొన్ని నెలల తర్వాత మనకి ఈ గేమ్ అయితే ఇండియాలోకి ఎంటర్ అయిన సంగతి తెలిసిందే కదా. ఈ గేమ్ ఎంటర్ అయిన తర్వాత ఆల్రెడీ ప్రీవియస్గా ఎవరైతే పబ్జీ ఆడిన వాళ్ళు ఉన్నారో పాత ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో పబ్జీ ప్లేయర్స్ వాళ్ళు ఇంకా ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోకపోతే వాళ్ళ అకౌంట్ను వీళ్ళకైతే ఈ డెడ్ లైన్ అయితే అనౌన్స్ చేసింది. సో త్వరగా మీరు ఈ పబ్జీ అకౌంట్తో ఈ బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియాని ట్రాన్స్ఫర్ చేసుకోమని చెప్పేసి, ఒకవేళ అవ్వకపోతే ఈ December 31 తర్వాత మీరు చేసుకున్నప్పటికీ ఉపయోగం అయితే ఉండదు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి OnePlus నుంచి OnePlus బంబంబోలే బాంబై పేలే మొబైల్ ఫోన్ మీద ఇప్పుడు డిస్కౌంట్ అయితే అనౌన్స్ చేసింది. అదేనండి Nord 2 ఈ మొబైల్ మీద అయితే ఇప్పుడు అమెజాన్లో డిస్కౌంట్ అయితే అనౌన్స్ చేసింది. సో మీరు అమెజాన్లో ఐసిఐసిఐ కార్డు యూజ్ చేసి ఈ మొబైల్ కనుక పర్చేస్ చేసినట్టయితే 2000 రూపాయల వరకు వీళ్ళు డిస్కౌంట్ అయితే అనౌన్స్ చేశారు. ఇక ఇందులోనే వీళ్ళు రీసెంట్గా పాక్మ్యాన్ ఎడిషన్ తీసుకొచ్చారు కదా, ఆ మొబైల్ పర్చేస్ చేసినట్టయితే మీకు 3000 రూపాయల వరకు డిస్కౌంట్ అయితే లభిస్తుంది. ఇది కాకుండా ఏదైనా మొబైల్ మీరు ఎక్స్చేంజ్ చేసి ఈ మొబైల్ పర్చేజ్ చేసినట్టయితే మరో 2000 రూపాయల వరకు మీకు ఎక్స్ట్రా బోనస్ అయితే లభిస్తుందని చెప్పి తెలుస్తుంది అనమాట. ఇది కాకుండా మరో మొబైల్ మనకి OnePlus 9R మొబైల్ ఉందిగా, ఈ మొబైల్ మీద కూడా వీళ్ళు డిస్కౌంట్ అయితే అనౌన్స్ చేశారు. ఈ మొబైల్ మీద కూడా మీకు 3000 రూపాయల వరకు ఐసిఐసిఐ కార్డు మీద అయితే డిస్కౌంట్ ఇస్తున్నారు, క్రెడిట్ కార్డ్ అండ్ డెబిట్ కార్డ్ మీద. ఇది కాకుండా మీరు అమెజాన్ క్రెడిట్ కార్డు ఉంటుంది కదా, అమెజాన్ ఐసిఐసిఐ క్రెడిట్ కార్డు, సో ఈ కార్డు కనుక యూజ్ చేసి పర్చేజ్ చేస్తే మీకు అక్కడ 6000 రూపాయల వరకు డిస్కౌంట్ అయితే వీళ్ళు అందిస్తున్నారు అనమాట. ఇది కాకుండా ఎక్స్చేంజ్ ఆఫర్ కింద వీళ్ళు ఒక 17,900 రూపాయల వరకు అప్ టు సో ఎక్స్చేంజ్ ఆఫర్ కింద ఎక్స్ట్రా బోనస్ అయితే అందిస్తున్నారు. సో మీరు OnePlus మొబైల్ మీద ఏమైనా ఇంట్రెస్ట్గా ఉంటే ఈ OnePlus 9R మీద ఒక లుక్ వేయచ్చు, కానీ నన్ను అడిగితే నాటు అంత వర్త్ కాదు. ఇంకా మీకు OnePlus 9 అంటే OnePlus RT మొబైల్ అయితే రాబోతుంది, నన్ను అడిగితే దాని గురించి వెయిట్ చేయమని చెప్తాను. ఇక నెక్స్ట్ చూస్తే మనకి మోటరోలా నుంచి మోటరోలా ఎడ్జ్ X30 మొబైల్ వీళ్ళు 9వ తారీఖున అయితే లాంచ్ చేయబోతున్నారు. సో ఇది మనకి స్నాప్డ్రాగన్ 8 Generation 1 ప్రాసెసర్తో వచ్చే మొట్టమొదటి మొబైల్ అనమాట. సో ఈ మొబైల్ సంబంధించి ఇప్పుడు మనకి లైవ్ ఇమేజెస్ అయితే బయటకు వచ్చినాయి. అలాగే ఈ మొబైల్ సంబంధించిన డిస్ప్లేని వీళ్ళు రీఫ్రెష్ రేట్ని టీచ్ చేస్తూ ఒక చిన్న వీడియోను కూడా అయితే రిలీజ్ చేశారు. ఈ మొబైల్లోని డిస్ప్లే మనకి 144 Hz డిస్ప్లే రీఫ్రెష్తో HDR10+ సపోర్ట్తో అయితే రాబోతున్నది వస్తుంది. డిస్ప్లే అయితే మనకి ఇది ఫ్లాట్ డిస్ప్లేతోనే రాబోతుంది, అంటే వాటర్ ఫాల్ ఎడ్జెస్ లేకపోతే ఎడ్జెస్ కరువు తిరిగి అయితే ఏమీ కనిపించట్లేదు. డిస్ప్లే సైజ్ కూడా మనకి 6.67 ఇంచెస్ అయితే ఉండబోతుందంట. ఇందులో మనకి రేర్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉండబోతుంది. మెయిన్ కెమెరా అండ్ సెకండరీ కెమెరా 50 మెగాపిక్సెల్ అయితే ఉండబోతుంది. మెయిన్ కెమెరాలో మనకి OIS ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా చూడడానికి ఉంటుంది. 50 మెగాపిక్సెల్ వచ్చేసరికి అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ అని తెలుస్తుంది అనమాట. సో అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ అది కూడా 50 మెగాపిక్సెల్ అంటే సో మనకు వైడ్ యాంగిల్ పిక్చర్స్ని చాలా చక్కగా అయితే తీసుకోవచ్చు. అంటే మెయిన్ ప్రైమరీ కెమెరా అలాగే ఇక పై నుంచి మనం అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాని కూడా వాడచ్చు. అంటే యాక్షన్ కెమెరా కింద కూడా అయితే ఈ సెన్సార్ అయితే ఉపయోగపడుతుంది. ఇక థర్డ్ కెమెరా చూస్తే 2 మెగాపిక్సెల్ అంటే ఇది కూడా డెప్త్ సెన్సార్ అని చెప్పి తెలుస్తుంది. సో రెండు కెమెరాలు వీళ్ళు 50 ఇచ్చి థర్డ్ కెమెరా 5 మెగాపిక్సెల్ ఇచ్చినా డెప్త్ బాగుండేది, మరి 2 మెగాపిక్సెల్ ఏంటో. ఇక ఫ్రంట్ కెమెరా కూడా 60 మెగాపిక్సెల్ వరకు అయితే ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది అనమాట. ఇక నెక్స్ట్ చూస్తే మనకి ఒప్పో నుంచి ఒప్పో రెనో సిరీస్ మొబైల్స్ని వీళ్ళు లాస్ట్ వీక్ చైనాలో లాంచ్ చేసిన సంగతి తెలిసిందే కదా. సో ఈ మొబైల్స్ని వీళ్ళు ఇప్పుడు సేల్కి అయితే తీసుకొచ్చారనమాట. వీళ్ళు చెప్పేది ఏంటంటే కేవలం 15 నిమిషాల్లోనే ఈ మొబైల్స్ అన్ని అమ్ముడైపోయినాయి అని చెప్పేసి వీళ్ళైతే చెప్తున్నారు. సో వీళ్ళ ప్రాఫిట్ కూడా చూస్తే 100 మిలియన్ యువాన్స్ వరకు రెవెన్యూ అయితే వచ్చినట్టుగా సో వీళ్ళైతే చెప్తున్నారు. ప్రీవియస్గా వీళ్ళు తీసుకొచ్చిన అంటే గతంలో వీళ్ళు తీసుకొచ్చిన రెనో 6 సిరీస్తో కంపేర్ చేసి చూసినట్టయితే వీటి సేల్స్ అనేవి 150% ఎక్కువగా ఉన్నట్టుగా అయితే ఇప్పుడు ఒప్పో సంఖ్యలు కొట్టుకుంటుంది. ఇక అలాగే ఒప్పో ఎవ్రీ ఇయర్ ఇన్నోవేషన్ డేస్ అని చెప్పేసి వీళ్ళు ఇన్నో డే అని చెప్పి పేరు పెట్టి సో వీళ్ళు కొత్తగా తీసుకొచ్చే ప్రోడక్ట్స్ కానీ సాఫ్ట్వేర్స్ కానీ డెమోకి అయితే తీసుకొస్తారు. సో ఈ డే అయితే ఇప్పుడు కన్ఫర్మ్ అయిందనమాట. ఈ ఇన్నో డే ఈవెంట్ని ఈ నెల 14వ తారీఖున నిర్వహించనున్నట్టుగా అయితే తెలుస్తుంది. ఇక ఫైనల్ చూస్తే మనకి హువావే నుంచి హువావే మేట్ V
ఫ్లిప్ మొబైల్ అనమాట. యాక్చువల్‌గా రీసెంట్ డేస్‌లో మనం టెక్ న్యూస్‌లో కూడా అయితే మాట్లాడుకున్నాం. అయితే ఇది మనకి డిసెంబర్ నెలలోనే 23వ తారీఖున ఈ మొబైల్‌ని అయితే లాంచ్ చేస్తుంది హువావే అని చెప్పేసి అయితే ఇప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సో ఈ మొబైల్ వచ్చేసరికి మనకి శాంసంగ్ తీసుకొచ్చిన జెడ్ ఫ్లిప్ ఉన్నాయి కదా మొబైల్స్, ఆ రకంగా మనకి వర్టికల్‌గా అయితే ఫోల్డ్ అవుతూ ఉంటుంది. సో అటువంటి మొబైల్‌ని అయితే వీళ్ళు ఈ డిసెంబర్ 23న అయితే తీసుకురాబోతున్నారు. ప్రస్తుతానికి ఈ మొబైల్ సంబంధించి మనకి ర్యాండర్స్ కొన్ని లీక్స్ అయితే బయటకు వచ్చినప్పటికీ ఇదే మొబైలా కాదా అనేది కన్ఫర్మ్ అయితే కాలేదు. సో మనకి ఇప్పుడు డేట్ అయితే రివీల్ అయింది కాబట్టి మేబీ ఆ డేట్ లోపు ఈ మొబైల్ ఎలా ఉండబోతుంది అనేది ఫుల్ డీటెయిల్స్ అయితే బయటకు వస్తాయి. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయగలరా, యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.